హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ రమ్య చౌదరి. మనకి చెస్ట్ దగ్గర కొంచెం పెయిన్ వచ్చినా కానీ చాలామంది హార్ట్ పెయిన్ అనుకుంటూ ఉంటారు. అంటే ఎస్డిటీని అంత ఇంపార్టెంట్గా తీసుకోరు. మరి అసలు ఈ జిఆర్డి అంటే ఏంటి అనేది మనతో డిస్కస్ చేయడానికి పేస్ హాస్పిటల్ నుంచి డాక్టర్ సురేష్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి. జీఆర్డీ అని రెగ్యులర్గా కామన్గా వింటూ ఉన్నాం సార్. అవును. మనం యాసిడిక్ ఇష్యూస్ అనేది కామన్ అయిపోయినాయి. అది ఏజ్తో కూడా సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కామన్ ఇష్యూ అయిపోయింది. సో అసలు బేసిక్గా జీఆర్డీ అంటే ఏంటి సార్? సో మీరు అన్నట్టే జిఆర్డీ మా రొటీన్ ఓపీలో కూడా పేషెంట్ శాతం చాలా పెరిగిపోయింది లాస్ట్ 5-10 ఇయర్స్లో. ప్రతి ఇద్దరిలో ఒకరికి సమ్ కైండ్ ఆఫ్ యాసిడిటీ కానీ ఈ జిఆర్డీ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటున్నాయి. అసలు జిఆర్డీ అంటే ఏంటి అంటే ఫుల్ ఫామ్ గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిజార్డర్. అంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ అంటే గ్యాస్ట్రిక్ అంటే స్టమక్, ఈసోఫేజస్ అంటే అన్నవాహిక అనమాట. నార్మల్గా మనం తినేటప్పుడు ఫుడ్ నోటి నుంచి అన్నవాహిక ద్వారా కడుపులోకి చేరుతుంది. ఈ రెండింటి మధ్యలో బ్యారియర్ ఉంటుంది, జీ జంక్షన్ అంటారు. అదొక బ్యారియర్. అది ఏంటి అంటే సింపుల్గా ఫుడ్ని మాత్రమే అలౌ చేస్తుంది, కానీ మన కడుపులో ఉండే యాసిడ్ పదార్థాలని రిఫ్లెక్స్ కాకుండా అలౌ చేయదు అనమాట. ఎప్పుడైతే ఈ డిస్ఫంక్షన్ అవుతుందో అప్పుడు జిఆర్డి వస్తుంది. జిఆర్డి అంటే కడుపులో ఉన్న యాసిడ్ రిఫ్లెక్స్ అయ్యి ఛాతిలోకి వస్తుంది. అదే జిఆర్డి అనమాట. యాసిడ్ రిఫ్లెక్స్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు మేజర్గా? చాలా మందికి మన ఇంట్లో కూడా చూస్తుంటాం కదా, నాకు ఛాతిలో మంట, ఎదమంట అంటుంటారు. ఎదలో మంటలు వేస్తుంది, రాత్రి మసాలా ఫుడ్ తిన్నా దానివల్ల ఎదలో మంట వస్తుంది అంటుంటారు. కాబట్టి ఫస్ట్ మోస్ట్ కామన్ సిమ్టమ్ ఏంటంటే రెట్రోస్టర్నల్ బర్నింగ్ పెయిన్, అంటే ఛాతిలో మంట. అది కాకుండా ఏంటంటే తిన్న ఫుడ్ రివర్స్ వస్తుండడం. కొంతమందికి పొద్దున్న తిన్న ఫుడ్ సాయంత్రం కూడా అదే ఫ్లేవర్ టేస్ట్ నోట్లో రావడం, కానీ చేదుగా తేన్పులు వస్తుంటాయి, బెల్చింగ్స్, ఎక్సివ్ బెల్చింగ్స్, తేన్పులు రావడం. కానీ కొంతమంది రేర్ కేసెస్లో ఏంటి అంటే గొంతులో స్టక్ అవుతున్నట్టు, యాసిడ్ గొంతు వరకు రిఫ్లెక్స్ అవుతుంది అనమాట. రిఫ్లెక్స్ అయినప్పుడు గొంతులో బర్నింగ్ సెన్సేషన్, సంథింగ్ స్టక్ ఇన్ ద థ్రోట్. ఇప్పుడు మనం చాలా మంది చూస్తుంటాం, మాట్లాడుతూ థ్రోట్ క్లియర్ చేస్తుంటారు, మనం క్లియర్ చేస్తూ ఉంటారు. సో అది కూడా రిఫ్లెక్స్లో భాగం అవుతుంటుంది అనమాట. రేర్ కేసెస్లో మన టీత్ చేంజెస్ కానీ బ్యాడ్ బ్రెత్ కానీ ఇవన్నీ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. ఇవి కాకుండా ఏంటంటే తిన్న వెంటనే పడుకునే అలవాటు ఉంటుంది కొంతమంది. ఆ తిన్న వెంటనే పడుకునే వాళ్ళకు నిద్రపోయిన తర్వాత మధ్యరాత్రిలో లెగిసి ఆయాసపడి లెగిసి దగ్గుతూ బౌట్ ఆఫ్ కాఫ్ వస్తుంటుంది, బ్రీతింగ్ ఇష్యూ కూడా వస్తుంటుంది. బ్రీతింగ్ ఇష్యూస్ కూడా, రెస్పిరేటరీ సిమ్టమ్స్ కూడా గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లెక్స్ డిజార్డర్ వల్ల రావచ్చు. సో ఫుడ్ కాకుండా అసలు ఎసిడిక్ ఇష్యూస్ రావడానికి వేరే రీజన్స్ అంటే ఏం చెప్తారు? స్పైసీ ఫుడ్ కానీ ఫుడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఒక్కటే రీజన్ కాదు గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లెక్స్ డిజార్డర్ రావడానికి. ఈ జిఆర్డి యాసిడ్ రిఫ్లెక్స్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి అనమాట. మనం ఎప్పుడు ఫుడ్ తింటున్నాము, ఎలాంటి ఫుడ్ తింటున్నాము, తిన్న తర్వాత ఏం చేస్తున్నాము, మన బిఎంఐ బాడీ వెయిట్ ఎంత ఉంది, మన లైఫ్ స్టైల్లో ఏమేమి ఉన్నాయి, చెడు అలవాట్లు ఏమున్నాయి, ఇవన్నీ కూడా కారణాలు అనమాట. సో ఇప్పుడు రీసెంట్ డేస్లో మనం చూసుకుంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత హార్ట్ స్ట్రోక్స్ చాలా కామన్ థింగ్స్ అయిపోయినాయి. అంటే యంగ్స్టర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి హార్ట్ స్ట్రోక్స్ కామన్ అయిపోతున్నాయి. చిన్న పెయిన్ వచ్చినా కానీ అది హార్ట్కి రిలేటెడ్ అని అనుకుంటున్నారు. సో మనకి హార్ట్ పెయిన్కి ఎసిడిక్ పెయిన్కి డిఫరెన్షియేషన్ అంటే ఎలా తెలుసుకోవాలంటారు? సో మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఎక్కడ వస్తుందంటే ఈ హార్ట్ రిలేటెడ్ పెయిన్, గ్యాస్ట్రిక్ పెయిన్కి సిమ్టమ్స్ చాలా మటుకు సేమ్ ఉంటాయి అనమాట. కాబట్టి కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎస్పెషలీ మన గ్యాస్ట్రిక్ రిలేటెడ్ పెయిన్ అంటే ఫుడ్ తర్వాత ట్రిగర్ అవుతుంది. ఏదైనా ఫుడ్ స్పెసిఫిక్ ఫుడ్ తిన్నా కానీ, లేకపోతే మనకి తిన్న వెంటనే ఛాతిలో మంట టైప్ పెయిన్ వస్తుంది, బర్నింగ్ టైప్ ఆఫ్ పెయిన్ వస్తుంది. ఇది చాలాసేపు అలాగే కొనసాగుతుంటుంది అనమాట. కొంతమందికి స్లోగా ఫ్యూ అవర్స్ తర్వాత తగ్గిపోతుంది. అదే మనకి హార్ట్ రిలేటెడ్ పెయిన్ యూజువల్గా చెస్ట్ టైట్నెస్, సడన్గా వాళ్ళకి గాలి ఆపేసినట్టు, లేకపోతే డ్రాగింగ్ టైప్ ఆఫ్ పెయిన్, మన లెఫ్ట్ ఆర్మ్ కానీ షోల్డర్ సైడ్ కానీ కింద అబ్డమిన్ సైడ్ కానీ రేడియేట్ అయ్యి సివియర్ పెయిన్ వస్తుంది అనమాట. మనకి స్కేల్ ఆఫ్ 10లో చూస్తే గ్యాస్ట్రిక్ పెయిన్ 5/10 ఉంటుంది. అదే మన హార్ట్ రిలేటెడ్ పెయిన్ 10/10 కూడా ఉంటుంది అనమాట. సివియర్ పెయిన్ వచ్చి గాలి ఆగిపోయిన ఫీలింగ్ ఉంది అంటే కార్డియాక్ పెయిన్ అనుకోవచ్చు. బట్ స్టిల్ మనకంటూ మనం డిసైడ్ అవ్వదు ఎప్పుడు కానీ. ఎందుకు మన హార్ట్ రిలేటెడ్ పెయిన్ ఎందుకు ఇష్యూ ఇంపార్టెంట్ అంటే హార్ట్ సడన్గా మనకి సీరియస్ కూడా అవ్వచ్చు అనమాట. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గరికి ఇలాంటి సిమ్టమ్స్ వస్తే ఫస్ట్ మేము కూడా కార్డియాక్ ఇష్యూసే రూల్ అవుట్ చేస్తాం. ఎందుకంటే వాటికి మనకి సేఫ్టీ విండో ఉంటుంది కదా, చాలా తక్కువ ఉంటుంది. తర్వాత గ్యాస్ట్రిక్ సైడ్ ఆలోచిస్తాం. ఇప్పుడు గ్యాస్ట్రిక్ పెయిన్ ఉన్నప్పుడు మనకి లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ రావడం అనేది ఉండదంటారా? యూజువల్గా ఉండదు. అది ఆల్ ఆర్ నన్ టైప్ కాదు, ఉంటే ఖచ్చితంగా కార్డియాక్ అలా కాదు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హార్ట్ రిలేటెడ్ పెయిన్ లెఫ్ట్ ఆర్మ్కి రేడియేట్ అవుతుంటుంది. గ్యాస్ట్రిక్ పెయిన్ అనగానే మ్యాక్సిమం హోమ్ రెమెడీసే తీసుకుంటూ ఉంటారు. అంటే ఈనో తీసుకోవడమో లేకపోతే మెడికల్ షాప్కి వెళ్ళి ఒక ట్యాబ్లెట్ తీసుకొని వేసుకోవడమో తీసుకుంటారు, కానీ దాన్ని ఒక సీరియస్ ఇష్యూగా తీసుకోరు జనాలు. సో వాళ్ళకి ఏం చెప్తారు అంటే గ్యాస్ట్రిక్ పెయిన్ని మనం ఎంతవరకు సీరియస్ అని అనుకోవచ్చు అంటారు?
సో మీరు చెప్తుంది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. మనకి ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఒక మెడికల్ షాప్ దగ్గర నిల్చున్నాం అనుకోండి, మీరు చూస్తారు ప్రతి ఇద్దరిట్లో ఒకరు వచ్చినా Yes. గ్యాస్ టాబ్లెట్ కావాలని తీసుకొని అవును. వెళ్ళిపోతారు. మెడికల్ షాప్ వాళ్ళు హ్యాపీగా ఇచ్చేస్తారు. అవును. అలా ఉంటది. కానీ కొన్ని సార్లు ఏమవుతదంటే ఇక్కడ కొన్ని రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఉంటాయన్నమాట. హుహు. అవి పేషెంట్‌కి ఉన్నాయంటే ఖచ్చితంగా మనం ఇంకా ఎవాల్యుయేట్ చేయాలి. హుహు. ఇంకా టెస్టులు చేసి లోపల గ్యాస్ట్రిక్ ఇష్యూకి రీజన్స్ ఏంటి అనేది ఖచ్చితంగా మనం ఎవాల్యుయేట్ చేయాలన్నమాట. ఈ రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఏంటి అంటే అసిడిటీ రిలేటెడ్ ఇష్యూస్‌తో పాటు వెయిట్ లాస్ అవుతున్నారంటే. అంటే హుహు. అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ వెయిట్ లాస్ అంటారు. నేను బానే తింటున్నాను డాక్టర్ గారు, బట్ స్టిల్ నా వెయిట్ తగ్గిపోతుంది. ఎందుకో అర్థం అవ్వట్లేదు. ఇదొకటి వెయిట్ లాస్. ఓకే. సెకండ్ థింగ్ మోషన్ బ్లాక్‌గా అవ్వడం. అంటే మెలినా అంటారనమాట మెడికల్ టర్మ్స్‌లో. ఈ బ్లాక్ కలర్ మోషన్ వస్తే దాని అర్థం ఏంటి అంటే లోపల బ్లీడింగ్ అవుతుంది అని. ఈ మోషన్‌లో బ్లడ్ వస్తున్నా, బ్లాక్ కలర్ బ్లడ్ వస్తున్నా, లేకపోతే నీరస పడిపోతుంటారు. ఎందుకంటే ఈ మోషన్‌లో బ్లడ్ పోతున్న కొద్దీ హ్మ్. హిమోగ్లోబిన్ తగ్గిపోతది. హుహు. హిమోగ్లోబిన్ తగ్గిపోయినప్పుడు నీరసం అనమాట. నాకు ఓపిక ఉండట్లేదు అనడం గాని, ఇలాంటివి. అది కాకుండా మనం మింగేటప్పుడు కొంతమంది అడ్డుపడుతున్న ఫీలింగ్ ఉంటారనమాట. అవును. చాలా కష్టపడుతుంటారు మింగేటప్పుడు వాటర్ తీసుకొని. అవును. తినేటప్పుడు వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం, సడన్‌గా ఇట్లాంటి సింప్టమ్స్ స్టార్ట్ అయ్యాయంటే రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటాం హుహు. అనమాట. హుహు. ఇలాంటప్పుడు ఖచ్చితంగా మనం మెడికల్ షాప్‌కెళ్ళి ఈ గ్యాస్ టాబ్లెట్ తీసుకొని మనకంటూ తగ్గిపోయింది కదా సింప్టమ్స్ అని టైం డిలే చేయొద్దనమాట. ఎందుకంటే మన గోల్డెన్ పీరియడ్ ఉంటది. హుహు. ఎప్పుడైతే మనం ఎర్లీగా డిటెక్ట్ చేస్తామో ఈ డిసీజ్‌ని హుహు. మనం ట్రీట్ చేయడానికి సక్సెస్‌ఫుల్‌గా ట్రీట్ చేయడానికి ఆస్కారం ఎక్కువ ఉంటది. ఓకే. ఎర్లీ డిటెక్ట్ అంటే ఎలా ట్రీట్మెంట్ ఎలా ఉంటదంటారు? ఎండోస్కోప్ అలా ఏమన్నా ఉంటదంటారా? చెప్పా కదా! మా దగ్గరికి ఎవరైనా సింప్టమ్స్ వస్తారు. ఇలా గ్యాస్ట్రిక్ డాక్టర్ గారు నాకు ఛాతీలో నొప్పొస్తుంది అంటే డీటెయిల్ హిస్టరీ తీసుకుంటాం. మీన్స్? ఇంతకుముందు చెప్పాను కదా! డీటెయిల్ హిస్టరీ అంటే ఇది హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పటికి రీజన్స్ చాలా ఉంటాయి. చెప్పా కదా! హ్మ్. నాట్ జస్ట్ స్పైసీ ఫుడ్. అవును. అవునవును. బేసికలీ హార్ట్ బర్న్స్ అన్నది లైఫ్ స్టైల్ డిసీజ్. అంటే ఈ మధ్యన మనలో వెస్టర్నైజేషన్ అయిపోయింది. హ్మ్. జంక్ ఫుడ్ తింటున్నారు. టైంకి తినట్లేదు. మసాలా ఫుడ్ ఎక్కువ తింటున్నారు. ప్రాపర్‌గా స్లీప్ ఉండట్లేదు. చాలా మందికి చూస్తే ఓవర్ వెయిట్‌తో బాధపడుతున్నారు. ఇలాంటివన్నీ కూడా రీజన్స్ అనమాట రిఫ్లెక్స్ రావడానికి. హుహు. ఇవన్నీ డీటెయిల్‌గా హిస్టరీ తీసుకుంటాం. హిస్టరీ హుహు. తీసుకొని మాకు రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఏమీ కనపడట్లేదు అంటే ఫస్ట్ వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఓకే. మెడికల్ ట్రీట్మెంట్‌తో తగ్గింది అంటే ఓకే. లేదు కొత్త సింప్టమ్స్ వస్తున్నాయి, రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఉన్నాయి అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఎండోస్కోపీ చేసి చూస్తామనమాట. ఎండోస్కోపీ హుహు. చేసి అందులో స్పెసిఫిక్ ఫైండింగ్స్ ఉంటాయి మాకు. ఈసోఫేజిటిస్ కానీ, హైటస్ హెర్నియా అంటారు. కొంతమందికి హైటస్ హెర్నియా కూడా రీజన్ అవ్వచ్చు. బ్యారెట్స్ ఈసోఫేగస్ అని ఉన్నా అప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అవసరం అనమాట. ఓకే. రైట్. సో, అంటే ఇన్ కేస్ అంటే గ్యాస్ట్రిక్ పెయిన్ కాకుండా వేరే అదర్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనం హాస్పిటల్‌కెళ్ళినప్పుడు మనకి కొన్ని మెడిసిన్స్ రాయడం అయితే జరుగుతుంది. దాంతో పాటు ఆప్షనల్‌గా మనకి గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ కూడా ఇస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ అంటే బిఫోర్ బ్రేక్‌ఫాస్టే మీరు హ్మ్. గ్యాస్ట్రిక్ టాబ్లెట్ తీసుకోండి అని 15 డేస్ కంటిన్యూటీ తీసుకోండి అని మెడిసిన్ రాయడం కూడా జరుగుతుంది. బి12 లోపం హ్మ్. ఉన్నా గానీ, ఏదైనా ఐరన్ లోపం ఉన్నా హ్మ్. గానీ, ఆ మెడిసిన్స్‌తో పాటు గ్యాస్ట్రిక్‌ని టాబ్లెట్‌ని ఇంక్లూడ్ చేస్తున్నారు. హ్మ్. సో, అలా రెగ్యులర్‌గా గ్యాస్ట్రిక్ టాబ్లెట్ యూజ్ చేయడం అనేది కరెక్ట్ అంటారా? గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉండి గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ ఇచ్చి 2 వీక్స్ కోర్స్ ఇస్ ఎ నార్మల్ థింగ్ అనమాట. 2 ఓకే. వీక్స్ ఇచ్చి ఇంతకుముందు చెప్పా అవును. కదా! అవును. నార్మల్ 2 వీక్స్ కోర్స్ ఇస్తాము. తగ్గితే ఓకే. తగ్గని పక్షంలో ఫర్దర్‌గా ఎవాల్యుయేట్ చేస్తాం. హుహు. వేరే టాబ్లెట్స్‌తో పాటు కూడా గ్యాస్ టాబ్లెట్లు ఇచ్చే వీలుంటది కొన్నిసార్లు. ఎందుకంటే గ్యాస్ట్రైటిస్ చెప్పా కదా! కొన్ని డ్రగ్ రిలేటెడ్ గ్యాస్ట్రైటిస్ కూడా ఉంటాయన్నమాట. హుహు. ఎస్పెషల్లీ యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ గానీ, హ్మ్. కామన్‌గా యెస్. వాడుతుంటారు యెస్. కదా! యాంటీబయోటిక్స్, పెయిన్ అవునవును. కిల్లర్స్ అని. అవును. వీటితో పాటు గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాం. కానీ కొన్ని సార్లు ఏమవుతదంటే డాక్టర్ గారు 2 వీక్స్‌కి రాసిస్తారు కోర్సు. హ్మ్. వాళ్ళు అదే అలవాటు చేసుకొని మా దగ్గరికి 10 ఇయర్స్, 15 ఇయర్స్ వాడిన వాళ్ళు కూడా వస్తారనమాట. ఓహ్ మై గాడ్! కంటిన్యూటీ కంటిన్యూగా వాళ్ళకి అలవాటయిపోతది. డైలీ రొటీన్ మార్నింగ్ లెగ్గానే గ్యాస్ పెయిన్. టీ కంటే ముందు టాబ్లెట్ యేసుకుంటారు. అది నార్మల్ అనుకుంటారు. ఇలా టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల కొన్ని అనర్థాలు కూడా జరగొచ్చనమాట. బోన్ వీక్‌నెస్ కావడం గానీ, గ్యాస్ట్రిక్ మ్యూకోసా చెడిపోవడం గానీ, దానివల్ల కొన్ని ట్యూమర్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటదనమాట. కాబట్టి ట్యూమర్స్ కూడా వస్తాయి. యెస్. కంటిన్యూటీ యూజ్ చేస్తే. కంటిన్యూగా యేసుకుంటే. కాబట్టి అలా నాట్ అడ్వైస్డ్. కంటిన్యూస్‌గా మనంతో మనం యేసుకోవడం కరెక్ట్ కాదు. సో, ఒక డాక్టర్‌ని మనం ఏ స్టేజ్‌లో మీట్ అవ్వాలంటారు? అంటే మనకి పెయిను కంటిన్యూటీ వచ్చినప్పుడా? లేకపోతే ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ ఇలా ఒక డ్యూరేషన్ అనేది ఉంటది గదా! సో, మనం ఎప్పుడు ఒక డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలంటారు? సో, ఫస్ట్ టైమ్ మనకు గ్యాస్ట్రిక్ ఇష్యూ వచ్చింది. హ్మ్. గ్యాస్ట్రిక్ టాబ్లెట్ వాడుతున్నాం. అయినా కూడా నొప్పి తగ్గట్లేదు. లేదా హ్మ్. కొత్త సింప్టమ్స్ వస్తున్నాయి. హ్మ్. కొత్త సింప్టమ్స్ లైక్ చెప్పా కదా! వెయిట్ తగ్గిపోవడం గానీ, మింగేటప్పుడు ఇబ్బంది అంటే డిస్ఫేజియా అంటారనమాట. హ్మ్. మింగేటప్పుడు ఇబ్బంది గానీ, లేదా మోషన్ బ్లాక్ అవుతుంది. ఇట్లాంటప్పుడు ఖచ్చితంగా డాక్టర్‌ని కలవాలి. ఒక ఎండోస్కోపీ చేయించుకోవాలి. ఎందుకంటే ఎండోస్కోపీలో మనకి హైటస్ హెర్నియా అని ఒక ఎంటిటీ కూడా ఉంటదనమాట. హుహు. హైటస్ హెర్నియా అంటే రెస్పాన్స్ రాకపోవచ్చు మనకి ఈ కంటిన్యూస్‌గా టాబ్లెట్ యేసుకున్నా.
హైటస్ హెర్నియా అంటే ఏంటి అంటే ఒక స్ట్రక్చరల్ ప్రాబ్లం. నీకు చెప్పా కదా అన్నవాహిక అన్నది ఫుడ్ పైప్ అవును. అన్నది స్టమక్ లో కలుస్తుంది, మధ్యలో జీ జంక్షన్ ఉంటుంది. ఈ జీ జంక్షన్ ఏం చేస్తుంది, బ్యారియర్ యాసిడ్ ని రిఫ్లెక్స్ కాకుండా కాపాడుతుంది. ఓకే. కొన్నిసార్లు ఏంటంటే జీ జంక్షన్ మొత్తం హర్నియేట్ అవుతుంది. హర్నియేట్ అంటే ఉండాల్సిన లొకేషన్ కాకుండా పైకి జారిపోతుంది, ఓకే. దాన్ని హర్నియా అంటారు. ఓకే. హైటస్ అంటే ఓపెనింగ్ అనమాట. ఈసోఫేగస్ చెస్ట్ లోంచి స్టమక్ లోకి రావాలంటే ఓపెనింగ్ రావాలి కదా, ఆ ఓపెనింగ్ హైటస్ అంటారు. ఈ ఓపెనింగ్ ఎప్పుడైతే వెడల్పు అయ్యి అందులోంచి జీ జంక్షన్ పైకి ప్రొలాప్స్ అవుతుందో దాన్ని హైటస్ హెర్నియా అంటారు అనమాట. ఈ Okay. హైటస్ హెర్నియా ఉన్నప్పుడు కూడా మనకి రెస్పాన్స్ రాకపోవచ్చు, కాబట్టి ఒక 2 weeks లేదా 2 months అట్ ద మ్యాక్స్ ఓకే. మనం చూసి సిమ్టమ్స్ తగ్గట్లేదు, కొత్త సిమ్టమ్స్ వస్తున్నాయి అంటే వీ షుడ్ థింక్ సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్. ఓకే. అలాంటి టైంలో ఖచ్చితంగా డాక్టర్ని కలవాల్సి వస్తుంది. ఓకే. సో మేజర్ ట్రీట్మెంట్స్ ఉంటాయా? అంటే లైక్ సర్జరీస్ అలా ఉంటాయా? సో ఎస్, సర్జరీస్ కూడా ఉంటాయి, కానీ సర్జరీ చాలా సెలెక్టెడ్ పేషెంట్స్లోనే ఉంటాయి అనమాట. ఇది చాలా మందికి తెలియదు. ఎస్, అవును. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే జస్ట్ సింపుల్ గ్యాస్ట్రిక్ టాబ్లెట్సే ఉంటాయి, ఇంకేం ఉండవు. ఎండోస్కోపీ చేసి అల్సర్స్ ఉంటే అల్సర్స్ క్యూర్ అవుతాయి అంటే అంటారు, కానీ కొన్ని కండిషన్స్లో సర్జరీ కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. అందులో మెయిన్ ఈజ్ ఇంతకుముందు చెప్పినట్టు హైటస్ హెర్నియా అనమాట. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో మనం సెలెక్టెడ్ పేషెంట్స్లో సర్జరీ చేస్తే 80 to 90% సక్సెస్ రేట్తోనే వాళ్ళని గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి ట్రీట్ చేసిన వాళ్ళం అవుతాం. ఓకే. కాకపోతే వీళ్ళని సెలెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు చెప్పా కదా చాలా సెలెక్టెడ్, ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నామన్న దాన్ని బట్టే మన రిజల్ట్స్ డిపెండ్ అయి ఉంటాయి. గ్యాస్ట్రిక్ పెయిన్ కూడా ఒక ఇంపార్టెంట్గా తీసుకోవాలి, అది కూడా మనకి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది అనే అవేర్నెస్ వస్తుంది అంటున్నారు. డెఫినెట్గా ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మాకు వచ్చే పేషెంట్స్ కూడా ఏంటి అని చెప్పా కదా, లాస్ట్ 5-10 years నుంచి కంటిన్యూస్గా తీసుకుంటున్నాం సార్, మా పక్కన వాళ్ళకి ఇలా అయింది, మా ఫ్రెండ్స్కి ఇలా సడన్గా ప్రాబ్లం తెలిసింది ఎండోస్కోపీ చేయడం వల్ల అని అవేర్నెస్ డెఫినెట్గా అయితే వస్తుంది. ఎందుకంటే స్వతహా వచ్చి ఎండోస్కోపీ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటున్నారు అనమాట. ఓకే. ఇది ఇంత ఎస్పెషలీ 50 years క్రాస్ అయ్యారు, మోషన్లో బ్లడ్ వస్తుంది, వెయిట్ తగ్గుతుంది, చాలా కాలం నుంచి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నాయంటే అలాంటి వాళ్ళు హై రిస్క్ పేషెంట్స్ అనమాట. వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. ఓకే. డెఫినెట్గా అవేర్నెస్ అయితే వస్తుంది. సో అంటే ఏ ఏజ్ నుండి మీరు మోస్ట్లీ పేషెంట్స్ ఏ ఏజ్ నుండి చూస్తున్నారు? సో చెప్పా కదా, ఈ ప్రాబ్లం అన్నది 50 క్రాస్ అయిన వాళ్ళలో ఎక్కువ ఉంటుంది, కానీ లాస్ట్ 5-10 yearsలో మన లైఫ్ స్టైల్ మారిపోవడం, ఫుడ్ హ్యాబిట్స్ మారిపోవడం, దీనివల్ల యాజ్ యంగ్ యాజ్ 20 years వాళ్ళలో కూడా చూస్తున్నాం అనమాట సివియర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్. ఈ రోజు ఈ టాపిక్ మనం మాట్లాడడానికి కూడా మెయిన్ రీజన్ అదే. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, లాస్ట్ 5 yearsలో దాదాపు 50% నేను నంబర్ పెరిగింది చూసాను అనమాట ఓపీలో ఈ జిఆర్డి రిలేటెడ్ పేషెంట్స్ని. కాబట్టి దిస్ ఈజ్ హై టైమ్ వి టాక్ అబౌట్ జిఆర్డి. ఓకే. ఎస్. సో మీరు అన్నట్టు గ్యాస్ట్రిక్ ఇష్యూ మనకి వచ్చినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత సో మనకి క్రేవింగ్స్ అయితే ఆగవు. బిర్యానీ పక్కన కూల్ డ్రింక్ కంపల్సరీగా ఉండాలి. ఇది ఎంతవరకు డేంజర్ అంటారు ఈ ఫుడ్ హ్యాబిట్? సో చెప్పా కదా, జిఆర్డి రావడానికి కారణాలు చాలా ఉంటాయని. ఒకటి, మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం, ఎప్పుడు తీసుకుంటున్నాం, ఎలా తీసుకుంటున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్. మనందరికీ తెలుసు బిర్యానీ తినడం మంచిది కాదు, దాంతోపాటు కూల్ డ్రింక్ తాగడం మంచిది కాదు, పదే టీ కాఫీ తాగడం మంచిది కాదు, అందరికీ తెలుసు. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఆచరణలో ప్రాబ్లం అనమాట, తెలుసు కూడా. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే, జిఆర్డి నుంచి మనం కాపాడుకోవాలంటే హెల్దీ లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఫర్ యాజ్ ఫుడ్ ఈజ్ కన్సర్న్. దీంట్లో ఏంటి అంటే టైంకి తినాలి. కొంతమంది ఏంటంటే బింజ్ ఈటింగ్ చేస్తారు అనమాట. బింజ్ ఈటింగ్ అంటే ఆఫీస్లో బిజీ అయిపోయి ఫర్ సమ్ రీజన్ టైం దొరక మధ్యాహ్నం మీల్ స్కిప్ చేస్తారు. చాలా మంది మీల్ స్కిప్ చేసి నేను ఇంటికి వెళ్ళి తింటాలే, దాన్ని బింజ్ ఈటింగ్ అంటారు అనమాట. కాబట్టి ప్రొలాంగ్ ఫాస్టింగ్, బింజ్ ఈటింగ్, దాంతోపాటు ఆల్కహాల్, స్మోకింగ్, ఓవర్ వెయిట్, ఎక్కువ మసాలా ఫుడ్ తీసుకోవడము, ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్. కాబట్టి టైంకి తినాలి, బాగా చూసేసి తినాలి, లిమిటెడ్గా తినాలి, ఓవర్గా తినొద్దు అనమాట. ఓకే. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, రైట్. ఎస్పెషల్లీ ఉమెన్స్లో ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వల్ల మెన్స్ట్రల్ సైకిల్కి ఏమైనా ప్రాబ్లం ఉంటుందంటారా? ఉమెన్లో గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎక్కువ ఉండడం కామన్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెన్స్ట్రల్ టైం అన్నది కొంచెం స్ట్రెస్ఫుల్ పీరియడ్. పెయిన్ ఉంటుంది, చాలా మంది పెయిన్ కిల్లర్ తీసుకుంటారు. సేమ్ టైంలో చాలా మందికి అలవాటు ఉంటుంది, మెఫ్టాల్స్పాజ్ టాబ్లెట్ తీసుకుంటారు, నొప్పి భరించలు, వాటన్నిటి వల్ల ట్రిగర్ అవ్వచ్చు. కొంతమందికి ట్రిగరింగ్ ఫ్యాక్టర్ కూడా ఉండొచ్చు, బట్ దిస్ ఈజ్ నాట్ ద సోల్ రీజన్. ఓకే. కాబట్టి కొంతమందికి ఉండొచ్చు అనమాట యాసిడిటీ ఇష్యూస్ మెన్స్ట్రుయేషన్ టైంలో ఉండొచ్చు. సో అంటే గ్యాస్ట్రిక్ పెయిన్ వచ్చినప్పుడు మనకి చెస్ట్ దగ్గరే కాదు, కొంచెం స్టమక్కి పైన ఇక్కడ ఈ ఏరియాలో కూడా మనకి ఉబ్బినట్టు అనిపించడము, కొద్దిగా పెయిన్గా అనిపించడం అని ఉంటుంది. అంటే దాన్ని కూడా మేము గ్యాస్ పెయిన్ అని అనుకుంటారు, అది కరెక్టేనా? సో చెప్పా కదా, ఈ ప్రతి ఒక్క పెయిన్ గ్యాస్ పెయిన్ కాదు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క సింపుల్ మస్కులర్ పెయిన్ అయి ఉండొచ్చు. అదే ప్రాపర్ హిస్టరీ తీసుకుంటే అర్థమవుతుంది అనమాట. మన ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఏమైనా ఉందా, ఏ టైంలో ఎక్కువ వస్తుంది, ఏదైనా ఫుడ్కి స్పెసిఫిక్ ఫుడ్ తింటే ఎక్కువ వస్తుందా,
గ్యాస్ టాబ్లెట్ తీసుకుంటే తగ్గుతుందా అంటే రెస్పాన్స్ టు పీపీఐ అంటారు. రెస్పాన్స్ టు పీపీఐ ఉందా? దాన్ని బట్టి మేము డిసైడ్ చేస్తాం. అదేంటి గ్యాస్ట్రిక్ పెయినా లేదా అన్నది. రీజన్స్ చాలా ఉంటాయన్నమాట. సింపుల్ మజిల్ ఇంట్లో బాగా పని చేస్తామనుకోండి, ఏదో ఫెస్టివల్ వచ్చింది, బాగా క్లీన్ చేసుకున్నామని ఆ టైంలో కూడా పెయిన్ రావచ్చు మనకి. ఓకే. అది మస్కులర్ పెయిన్. ఓకే. కాబట్టి ఇలా చాలా రీజన్స్ ఉంటాయి ఈ ఏరియాలో పెయిన్ రావడానికి. కానీ గ్యాస్ట్రిక్ అండ్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. గ్యాస్ట్రిక్ పెయిన్ వచ్చినప్పుడు దాంతో పాటు ప్యారలల్ గా మనకి వేరే హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందంటారా? గ్యాస్ట్రిక్ హెల్త్ వచ్చిన పాటు మనకి నిద్ర సరిగా లేకపోవడము, లేదా ఈ పదే పదే టాబ్లెట్స్ తీసుకునే వాళ్ళు చెప్పా కదా అనర్థాలు వస్తాయి, కొంతమంది బోన్ వీక్నెస్, జనరలైజ్డ్ వీక్నెస్, లేకపోతే మాల్ అబ్జార్ప్షన్స్ రావడము, ఇవన్నీ సిమ్టమ్స్ వస్తాయి. వాటి రిలేటెడ్ సిమ్టమ్స్ వస్తాయి అనమాట ఈ గ్యాస్ట్రిక్ రిలేటెడ్. లేదా కొంతమంది లాంగ్ స్టాండింగ్ క్రానిక్ ఇల్నెసెస్ ఉంటాయి, కిడ్నీ డిజీజ్ కానీ, లేకపోతే ఈ కీళ్ళవాతాలు ఉంటాయి కదా, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, ఇలా వాళ్ళలో లాంగ్ టర్మ్ స్టీరాయిడ్స్ వాడాల్సి వస్తుంది. ఓకే. ఈ లాంగ్ టర్మ్ స్టీరాయిడ్స్ వాడే వాళ్ళలో ఎక్కువ చూస్తాం సిమ్టమ్స్. డైరెక్ట్ రిలేషన్ అయితే ఏం లేదనమాట. ఈ గ్యాస్ట్రిక్ వల్ల ఆ ప్రాబ్లం కూడా వస్తుంది అని ఏం రిలేషన్ లేదు. వాళ్ళల్లో మెడిసిన్స్ వాడడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ రావచ్చు. ఓకే. అంటే థిన్‌గా ఉండి, స్లిమ్‌గా ఉండి డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావంటారు. అంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటాయి అనే ఒక మిత్ కూడా ఉంటది. సో బేసిక్‌గా అసలు మిత్స్ అంటే ఏం చెప్తారు? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మిత్స్ ఈ అసిడిటీ, ఈ జీఆర్డీలో ఏంటి అంటే, డాక్టర్ గారు నేను అసలు స్పైసీ ఫుడ్ మీద తిన్నా కానీ నేను స్పైసీ ఫుడ్ తినను, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తా, అయినా నాకు ఈ జీఆర్డీ ఎందుకు వచ్చింది, ప్రతిసారి ఎందుకు వచ్చింది అని అడుగుతుంటారు. గ్రేటెస్ట్ మిత్ ఏంటంటే స్పైసీ ఫుడ్ ఈజ్ నాట్ ద ఓన్లీ రీజన్ ఫర్ జీఆర్డీ. దేర్ ఆర్ సో మెనీ కాజెస్. అందులో ఒకటి ఇది ఒబెసిటీ అనమాట. ఇక చాలా చెప్పా కదా, హైటస్ హెర్నియా కూడా ఉండొచ్చు అండర్లైయింగ్ వాళ్ళకి. ఈ హైటస్ హెర్నియా ఉన్న వాళ్ళు లీన్గా కూడా ఉండొచ్చు. లీన్గా ఉండి హైటస్ హెర్నియా ఉన్న వాళ్ళలో టాబ్లెట్ తీసుకున్నా కూడా రెస్పాన్స్ రాకపోవచ్చు. అందుకే వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేయడం అంటే ఇంపార్టెంట్. ఈ మిట్స్తో పాటు సెకండ్ ఏంటి, మా దగ్గరికి వచ్చిన వాళ్ళు డాక్టర్ గారు నేను ఎందుకు డిలే అయింది అంటే రాగానే నాకు ఎండోస్కోపీ చేస్తారు, ఎండోస్కోపీ అంటే నాకు భయము. ఇది సెకండ్ మిత్. ఎండోస్కోపీ అందరిలో చేయము. ఇంతకుముందు చెప్పా కదా, రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఉండి మాకు ఏదైనా డౌట్ ఉన్న వాళ్ళలోనే ఎండోస్కోపీ చేస్తాం. థర్డ్ మిత్ ఏంటంటే ఎండోస్కోపీ పెయిన్ఫుల్ కాదు. ఎండోస్కోపీ ఇస్ సింపుల్ 5 to 7 minutes ప్రొసీజర్. అంటే అసలు ఎండోస్కోప్ అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు ఉంటారు సార్. ఎండోస్కోపీ అంటే ఏం లేదమ్మా, ఎండోస్కోపీ కెమెరా నోటి ద్వారా లోపలికి పంపించి మనం డైరెక్ట్గా మ్యూకోజాని చూస్తాం అనమాట. మ్యూకోజాలో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, ఎందుకంటే క్రానిక్గా జీఆర్డీ ఉన్న వాళ్ళలో ఏంటి అంటే యాసిడ్ రిఫ్లెక్స్ అయ్యి కింది భాగం జీ జంక్షన్ అని చెప్పా కదా, ఈ భాగంలో అల్సర్స్ ఏర్పడచ్చు. అల్సర్స్ హీల్ అయిన కొద్దీ అవి స్ట్రిక్చర్స్ ఫామ్ అవుతాయి అనమాట. ఈ స్ట్రిక్చర్స్, ఈ పెప్టిక్ స్ట్రిక్చర్స్ అంటారు, ఈ స్ట్రిక్చర్స్ ఫామ్ అవ్వచ్చు. బ్యారెట్స్ ఈసోఫేగస్ అని వింటారు. బ్యారెట్స్ ఈసోఫేగస్ ఏంటి అంటే రిఫ్లెక్స్ అయ్యి మ్యూకోజా పాడైపోతుంది అనమాట. ఆ ఏరియాలో పాడవడం వల్ల నార్మల్ ఉండాల్సిన మ్యూకోజా మెటాప్లాస్టిక్ చేంజెస్ వచ్చి డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూకోజాగా చేంజ్ అవుతుంది. అక్కడ మనకి డిస్ప్లాస్టిక్ చేంజెస్ వచ్చి క్యాన్సర్గా ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట. ఇలాంటి చేంజెస్ ఏమైనా ఉన్నాయా అనేది డైరెక్ట్ మనం కెమెరా పెట్టి చూస్తాం. ఇవన్నీ కాకుండా కొంతమందికి ఏంటి అంటే క్రానిక్ జీఆర్డీ రావడం వల్ల ఇప్పుడు మనం తిన్న ఫుడ్ నోటి నుంచి కడుపుకి వెళ్ళాలంటే సంథింగ్ షుడ్ పుష్ కదా. కాబట్టి మన ఈసోఫేగస్ కంటిన్యూస్గా ప్రొపల్స్ చేస్తూ ఉంటుంది అనమాట ఫుడ్ కిందికి. దీన్ని మొటిలిటీ అంటారు, ఈసోఫేజియల్ మొటిలిటీ. ఈ మొటిలిటీ కూడా దెబ్బతినొచ్చు. దీనివల్ల పేషెంట్కి మింగడం ఇబ్బంది ఇవన్నీ కూడా రావచ్చు. ఇవన్నీ మనకి ఎండోస్కోపీ చేస్తే అర్థమవుతుంది అనమాట. ఎండోస్కోపీ ఇస్ సింపుల్ ప్రొసీజర్, ఆఫీస్ ప్రొసీజర్, 5 minutes అయిపోతుంది. పేషెంట్కి నొప్పి కూడా ఉంటుంది అనమాట. ఇది థర్డ్ మిత్. ఫోర్త్ మిత్ ఏంటి అంటే, మనం ఖచ్చితంగా ఇది జీఆర్డీ, యాసిడ్ రిఫ్లెక్స్ అనేది చాలా కామన్ ప్రాబ్లమ్ సార్, నేను టాబ్లెట్ వేసుకున్నా తగ్గిపోయింది అందుకే నేను మళ్ళీ ఇంకా చూపించుకోలేదు అని అంటారు. అలా కూడా నెగ్లెక్ట్ చేయొద్దు అనమాట. నేను ఇంతకుముందు చెప్పా కదా, కొంతమందికి సింపుల్గా అన్ని టాబ్లెట్స్తో కాదు, క్రానిక్ జీఆర్డీ వచ్చి స్ట్రిక్చర్స్ ఫామ్ అయ్యేదాకా వెయిట్ చేస్తుంటారు వాళ్ళు. కొంతమంది మా దగ్గరికి వచ్చిన వాళ్ళు క్యాన్సర్స్తో ప్రజెంట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. మేము రెట్రోగేట్గా హిస్టరీ తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్తారనమాట, సార్ నాకు ఎప్పుడు చాలా 10 సంవత్సరాల నుంచి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది సార్, మాకు ఎవరో ఫ్యామిలీలో డాక్టర్ ఉన్నారు లేదా మెడికల్ షాప్ ఉన్నారు, వాళ్ళు టాబ్లెట్ ఇచ్చేది అలాగే వాడుతూ ఉన్నాము, నాకు ఎప్పుడేం ప్రాబ్లం రాలేదు అని వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే క్రానిక్ పీపీఐ యూసేజ్ ఇస్ ఆల్సో రిస్క్ ఫ్యాక్టర్ అనమాట కొన్ని ప్రాబ్లమ్స్. కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ మిత్. ప్రతిసారి సింపుల్గా హార్మ్లెస్ జీఆర్డీ కాదు, కొన్నిసార్లు ఇట్ క్యాన్ టర్న్ ఇన్ టు డిజాస్టర్. ఎస్ రైట్. సో ఎస్పెషలీ మెన్స్లో చూసుకుంటే ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు, బట్ వాళ్ళు డైట్ మెయింటైన్ చేసినా కానీ ఆల్కహాల్ అయితే ఖచ్చితంగా మోస్ట్లీ తీసుకుంటూనే ఉన్నారు. సో ఆల్కహాల్ హెవీగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయంటే? డెఫినెట్గా వస్తాయి. నాట్ జస్ట్ ఆల్కహాలిక్ వల్ల ఏంటంటే రెండు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ గ్యాస్ట్రైటిస్ రిలేటెడ్. ఆల్కహాల్ తీసుకున్న వల్ల గ్యాస్ట్రైటిస్ వస్తుంది. గ్యాస్ట్రైటిస్ ఇస్ డిఫరెంట్. గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటి అంటే మన స్టమక్లో ఉన్న పూత ఉంటుంది కదా, మ్యూకోజల్ లేయర్, అది ఇరిటేట్ అవుతుంది, ఇన్ఫ్లేమ్ అవుతుంది, అది గ్యాస్ట్రైటిస్ అంటారు. ఆ గ్యాస్ట్రైటిస్తో పాటు
ఈ జీ జంక్షన్లో స్పింక్టర్ ఉంటుందని చెప్పా కదా మెకానిజం, యాసిడ్ని అలౌ చేయదని చెప్పా కదా, అవును. అది కూడా డిస్టర్బ్ అవుతుంది అనమాట ఆల్కహాల్లో. మ్మ్. దానివల్ల రిఫ్లెక్స్ కూడా రావచ్చు. కాబట్టి వాళ్ళకి డబుల్ ధమాకా, ఈ గ్యాస్ట్రైటిస్ ఉంటుంది, రిఫ్లెక్స్ కూడా వస్తుంది. స్మోకింగ్ స్మోకింగ్ కూడా సేమ్. సో మనం ఇందాక సర్జరీస్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఒక సెలెక్టివ్ పీపుల్కి సర్జరీస్ చేస్తారు అని చెప్పారు మీరు. సో అంటే ఎవరిలో సర్జరీస్ చేస్తూ ఉంటారు? సో చెప్పాను కదా, మేము ఫస్ట్ థింగ్ ఈజ్ హిస్టరీ తీసుకున్న తర్వాత ఎండోస్కోపీ చేయాల్సి వచ్చింది. ఎండోస్కోపీలో హైటస్ హెర్నియా కనిపించింది. వాళ్ళకి చాలా లాంగ్ టర్మ్ యాసిడ్ సప్రెసింగ్ టాబ్లెట్స్ వాడాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళకి హైటస్ హెర్నియా ఉంటే వీ విల్ జనరలీ అడ్వైజ్ సర్జరీ అనమాట. సర్జరీ ఇస్ సింపుల్ లాప్రోస్కోపిక్ సర్జరీ. లాప్రోస్కోపిక్ సర్జరీలో ఏం చేస్తామంటే మేము ఈ మెకానిజం ఏదైతే బ్యారియర్ ఉంటుందో ఆ బ్యారియర్ని రీకన్స్ట్రక్ట్ చేస్తామన్నమాట. ఓకే. సో రీకన్స్ట్రక్ట్ చేయడం వల్ల కూడా రిఫ్లెక్స్ తగ్గి చాలా మటుకు కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేయొచ్చు. ఓకే. వీటితో పాటు కొంతమందికి ఏంటంటే ఈ టాబ్లెట్స్ తీసుకోవడం ఇష్టం ఉండదు. లాంగ్ టర్మ్ ఈ టాబ్లెట్స్ రెస్పాన్స్ ఉన్నా కూడా టాబ్లెట్స్ తీసుకోవడం ఇష్టం ఉండదు అనమాట. అలాంటి వాళ్ళలో హైటస్ హెర్నియా ఉన్నా లేదా ఎటిపికల్ సిమ్టమ్స్ అంటారు. ఇప్పుడు చెప్పా కదా, కొంతమందికి మధ్యరాత్రి నిద్రలో లేసి దగ్గడం, ఆయాసం వస్తుంటుంది. ఇలా ఎటిపికల్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు అవి కూడా మెడికల్ మేనేజ్మెంట్కి రెస్పాన్స్ ఉండదు అనమాట. ఈ టాబ్లెట్స్ తీసుకున్న వాళ్ళకి ఏదో ఒక సిమ్టమ్స్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఓకే. అలాంటి వాళ్ళకి కూడా ఫర్దర్గా ఇంకా ఎవాల్యుయేట్ చేస్తాం. వాళ్ళకి ఏంటంటే హై ఎండ్ ఎవాల్యుయేషన్. దాంట్లో ఏంటి అంటే 24 hours ఒకటి మనం pH సెన్సిటివ్ ఒక సెన్సార్ పెడతాం అనమాట నోట్లోంచి పెట్టి ఆ రీజన్లో మనకి యాసిడ్ ఎప్పుడు రిఫ్లెక్స్ అవుతుంది, ఆ టైంలో పేషెంట్కి సిమ్టమ్స్ వస్తున్నాయా, ఒక లాగ్ వాల్యూ క్రియేట్ చేస్తాం అన్ని పారామీటర్స్ తీసుకొని. దాంట్లో మాకు ఒకటి డిమీస్టర్ స్కోర్ అని వస్తుంది. ఆ డిమీస్టర్ స్కోర్ బట్టి పేషెంట్ సిమ్టమ్ కొరిలేషన్ బట్టి ఆ పేషెంట్ సెలెక్టెడ్ ఫర్ సర్జరీ ఆర్ నాట్ అని డిసైడ్ చేస్తాం. ఇలాంటి వాళ్ళలో కూడా సర్జరీ చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఓకే. సర్జరీ తర్వాత ఏంటి అంటే వీళ్ళకి అడుగుతుంటారు మాకు, సార్ సర్జరీ తర్వాత నా పరిస్థితి ఏంటి, ఫుడ్ బాగా తినగలుగుతాను, ప్రికాషన్స్ ఏం తీసుకుంటారు, మా ఆఫీస్కి ఎప్పుడు జాయిన్ అవ్వచ్చు, నా రొటీన్ వర్క్ ఎప్పుడు జాయిన్ అవ్వచ్చు అని అడుగుతుంటారు కదా. ఈ సర్జరీ తర్వాత ఏంటి అంటే మేము స్లోగా ప్రోగ్రెస్ చేస్తాం. డైట్ స్లోగా అంటే ఇనిషియల్ లిక్విడ్స్ 5 days లిక్విడ్స్ ఇస్తాము, 5 days సాఫ్ట్ ఫుడ్ ఇస్తాము, 5 days తర్వాత 5 days తర్వాత నార్మల్ డైట్ స్టార్ట్ చేస్తాం అనమాట. ఇలా స్లోగా ప్రోగ్రెస్ చేస్తాము. ఒక 3 weeks టైంలో వాళ్ళు నార్మల్ ఫుడ్ తీసుకునే వీలు ఉంటుంది అనమాట. యూజువల్గా వాళ్ళని ఒక 2 weeks 3 weeksలో జాబ్ కూడా జాయిన్ అయిపోవచ్చు. చాలా సింపుల్ సర్జరీ ఇది. లాంగ్ టర్మ్లో బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే. సో ఆఫ్టర్ సర్జరీ మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో చెప్పారు. బిఫోర్ సర్జరీ కూడా ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాలంటారా? బిఫోర్ సర్జరీ అంటే చెప్పా కదా, ఎవాల్యుయేషన్ అనమాట. ఖచ్చితంగా ఇవన్నీ మేము చెప్పిన విధంగా ఎండోస్కోపీ చేయించుకోవడం, పిహెచ్ మెట్రీ చేయించుకోవడం, మానోమెట్రీ అంటే చెప్పా కదా చాలా సంవత్సరాలు జిఆర్డి ప్రాబ్లం ఉంటే మొటిలిటీ ఇష్యూస్ వస్తాయి. అవునవును. ఆ మొటిలిటీ ఇష్యూ వచ్చాయా లేవా అని తెలుసుకోవడానికి మానోమెట్రీ ఉంటుంది. మానోమెట్రీ టెస్ట్ చేయించుకోవడం, ఇవన్నీ ముందు సర్జరీ ముందే చేయించుకుంటాం అనమాట. ముందే చేసి తర్వాతే డిసైడ్ చేస్తాం. సార్ జిఆర్డి ఇష్యూస్ మనకి ఎక్కువ ఉండటం వల్ల అది క్యాన్సర్గా చేంజ్ అయ్యే అవకాశం ఉందంటారా? సో లాంగ్ టర్మ్ జిఆర్డి వల్ల క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. సో ఎస్పెషలీ లాంగ్ టర్మ్ జిఆర్డి ఉండడం వల్ల బ్యారెట్స్ ఈసోఫేగస్, ఇంతకుముందు చెప్పా కదా, ఈ బ్యారెట్స్ ఈసోఫేగస్ ఏంటి అంటే ఈసోఫేజియల్ లైనింగ్ ఉంటుంది నార్మల్ మ్యూకోజా, అది చేంజ్ అయ్యి డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూకోజా వస్తుంది. దాంట్లో మనకి ఈ ట్రాన్సిషన్లో క్యాన్సర్ అన్న వాళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. మేము ఎండోస్కోపీ టైంలోనే సస్పీషియస్ లీజన్స్ ఏమైనా ఉన్నాయా అందులోంచి బయాప్సీ తీస్తాం. సస్పీషియస్ లీజన్ నుంచి బయాప్సీ తీసి అది టెస్టింగ్ పంపించి లో గ్రేడ్ డిస్ప్లేషియా ఉందా, హై గ్రేడ్ డిస్ప్లేషియా ఉందా, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట. ఈ లో గ్రేడ్ డిస్ప్లేషియా ఉన్న వాళ్ళకి ఏంటి అంటే సింపుల్గా మెడిసిన్స్ వాడడము, లేకపోతే మనం సర్వీలెన్స్లో ఉంచడం, మళ్ళీ 1 month తర్వాత, లేకపోతే 6 months తర్వాత, 1 year తర్వాత రిపీట్ ఎండోస్కోపీ చేసి చూడడం, అలా ఫాలో అప్ అవుతాం. అదే హై గ్రేడ్ డిస్ప్లేషియా ఉన్న వాళ్ళకి ఏంటి అంటే సర్జికల్ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు డెఫినెట్గా ఉంటాయి. ఓకే. సో అందుకని మనకి హెల్త్ ఇష్యూ ఎక్కువ ఉన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెటర్. ఎస్. సో ఇప్పుడు చిల్డ్రన్స్ చూసుకుంటే జంక్ ఫుడ్కి బాగా ఎడిక్ట్ అయిపోయారు. అంటే లేస్ అని జంక్ ఫుడ్ బాగా తింటూ ఉన్నారు. సో మరి చిల్డ్రన్స్లో కూడా జిఆర్డి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందా? సో చిల్డ్రన్ అంటే టీనేజ్ వరకు కూడా ఈ జిఆర్డి ఫిజియాలజికల్ ఉండొచ్చు. అంటే నార్మల్గా కూడా రిఫ్లెక్స్ అవ్వచ్చు, ఇలాంటి ఏం బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా కూడా. నార్మల్ రిఫ్లెక్స్ ఉన్న వాళ్ళకి యూజువల్గా మేము టాబ్లెట్స్ ఇచ్చి సిరప్ ఇచ్చి ట్రీట్ చేస్తుంటాం. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు లేస్ తినడం వల్ల, ఈ ప్యాకేజ్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల ఏంటి అంటే ఎపిసోడ్స్ పెరిగాయి. ఇవే అలవాట్లు కొనసాగాయి అనుకోండి, అవే క్రానిక్ జిఆర్డి అవుతుంది. ఆ క్రానిక్ జిఆర్డి సేమ్ పెద్దవాళ్ళలో ఏం కాంప్లికేషన్స్ వస్తాయో
ఆ కాంప్లికేషన్స్ అన్ని చిన్న వాళ్ళలో కూడా చూసే ఆస్కారం ఉంటుంది. ఓకే. సో మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్‌లో చిల్డ్రన్స్‌ని చూస్తున్నారా? చిల్డ్రన్స్ కూడా చాలా చూస్తాం మేము. ఆ మొబైల్ చూసుకుంటూ, ఓకే. ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీస్ లేకుండా, ఓవర్ వెయిట్ అయిపోయి, ఈ జంక్ ఫుడ్ తిని, హుహు. వాటి వల్ల ఇన్ రిటర్న్ వాట్ దే ఆర్ గెట్టింగ్ జీఆర్డీ లైక్ ప్రాబ్లమ్స్ అనమాట. ఇవి డెఫినెట్‌గా చూస్తున్నాం. ఓకే. యెస్. ఎస్పెషల్లీ ఉమెన్‌లో చూసుకుంటే ప్రెగ్నెన్సీ టైంలో ఫుడ్ అనేది మోస్ట్‌లీ కంట్రోల్‌లో ఉండదు. పేరెంట్స్ దగ్గరుండి హెవీ ఫుడ్ ఇస్తూ ఉంటారు. సో ప్రెగ్నెన్సీ టైంలో జీఆర్డీ వస్తదా? వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? ప్రెగ్నెన్సీ టైంలో కూడా మనకి బేబీ బంప్స్ ఉంటాయి. ఈ హ్మ్. హార్మోన్ రిలేటెడ్‌గా మనకి జంక్షన్‌లో స్ఫింక్టర్ ఉంటది కదా! స్ఫింక్టర్ రిలాక్స్ అవ్వచ్చనమాట. వీటి వల్ల కూడా జీఆర్డీ ఇన్సిడెన్స్ ప్రెగ్నెన్సీలో ఎక్కువుంటది జనరల్ పాపులేషన్‌తో కంపేర్ చేస్తే. హుహు. వాళ్ళలో నేను చెప్పేది ఏంటి అంటే, సేమ్ హెల్తీ ఫుడ్ తినాలి, టైంకి తినాలి. హ్మ్. పడుకునే ఒక 2 అవర్స్ ముందు మీల్స్ కంప్లీట్ చేసేయాలనమాట. ఎక్కువ వాకింగ్ చేయడం. అందుకే చెప్తుంటారు కదా! హ్మ్. ప్రెగ్నెన్సీ టైంలో హెల్తీ ఫుడ్ తినాలి, టైంకి తినాలి, ఓవర్‌గా తినొద్దు. హ్మ్. ఎక్కువ మొబైల్‌గా ఉండాలి. అంటే వాకింగ్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ గూడా వీటి వల్ల మనకి సింప్టమ్స్ తగ్గుతాయి. జీఆర్డీ రిలేటెడ్ సింప్టమ్స్ ప్రెగ్నెన్సీలో తగ్గుతాయి. రైట్ అండి. సో ఎనీథింగ్ యూ వాంట్ టు సే టు అవర్ వ్యూవర్స్ అబౌట్ జీఆర్డీ? అవునండి. చెప్పా గదా! జీఆర్డీ ఇన్సిడెన్స్ అన్‌ఫార్చునేట్‌లీ చాలా పెరుగుతుంది రీసెంట్ టైమ్‌లో. లైఫ్ స్టైల్, స్ట్రెస్, అందరికి హ్మ్. స్ట్రెస్‌ఫుల్ జాబ్స్. ఇలాంటి టైంలో నేను చెప్పేది ఏంటి అంటే, జీఆర్డీ నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే. మనం ఎర్లీగా ఎప్పుడైతే డిటెక్ట్ చేసి చేయగలుగుతామో, మనం ఫ్యూచర్‌లో చాలా మటుకు కాంప్లికేషన్స్‌ని మనం అవాయిడ్ చేయొచ్చు. కాబట్టి స్వతహాగా మనమే డాక్టర్ అయిపోయి, మనమే మెడికల్ షాప్‌కెళ్ళి మెడిసిన్స్ తీసుకోవడం, గ్యాస్ టాబ్లెట్ తీసుకోవడం చేయకూడదు. అలా ఒక 2 వీక్స్ వరకు యాక్సెప్టబుల్. మోర్ థాన్ 2 వీక్స్, 2 మంత్స్ ఇట్ ఈస్ నాట్ డెఫినెట్‌లీ నాట్ యాక్సెప్టబుల్. దగ్గరలో గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్‌ని కలవడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇట్ వాస్ రియల్లీ నైస్ టాకింగ్ టు యూ. థాంక్ థ్యాంక్ యూ యూ. అండి.